గురుముఖత హ్మ్. బాగా వచ్చేంత వరకు గురువు గారి దగ్గర నేర్చుకోవాలి హ్మ్. అనేటువంటిది ఒక పరమార్థం. గురువు లేని విద్య, గుడ్ విట్. ధ్వజస్తంభం లేని గుడి, దీపం లేని ఇల్లు. ఈ మూడు ఒకటే. అవునా? అలాగే ఇంకోటి కూడా ఏంటంటే బొట్టు లేనటువంటి నుదురు. ఈ మూడు శ్మశానంతో సమానం. హ్మ్. బొట్టు లేకపోతే నుదురు కూడా శ్మశానంతోనే సమానం తప్పనిసరిగా. అవునా కాదా? మరి మీరు ఈ మాట అన్నారు కాబట్టి నేను క్వెషన్ అడుగుతున్నా. చెప్పండి. బొట్టు లేని నుదురు శ్మశానం అన్నారు. ఈ కాలంలో ఆడవాళ్ళని చూసుకుంటే ఎవరు బొట్టు పెట్టుకోరే. కదా? కుంకుమ బొట్టు అసలే ధరించరు. అందుకనే ఇన్ని కష్టాలు పడుతున్నారు. ఏదైతే కుంకుమ దేనితో తయారు చేస్తానన్న మనం పసుపు కొమ్ముతో తయారు చేస్తారు అసలు అవును. అవును. పూర్వకాలంలో. ఇప్పుడు కూడా కొంతమంది అదే విధానాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అవును. ఇక్కడ ఉండేటువంటి ఒక నాడి ఉంటుంది చూడండి, ఈ భృతి మధ్యలో. హ్మ్. ఈ నాడి యాక్టివ్ అవ్వడానికి పసుపుతో తయారు చేసినటువంటి యాంటీబయోటిక్‌తో తయారు చేసినటువంటి బొట్టు పెట్టుకోవడం ద్వారా ఆ నాడి యాక్టివేట్ అవుతుంది. అవును. తద్వారా జ్ఞాన సంపద పెరుగుతుంది.